Tech Mahindra University in Bahadurpalli, Kutbullapur, condemning the campus for widespread drug sales and accusing the administration of inaction. Student leaders said that even after inspections by Anti-Narcotics Bureau revealed the university's negligence, no measures were taken. They alleged that the campus has become a drug hub, putting students' lives at the risk. The protesters demanded immediate cancellation of the university's permissions, the arrest of the vice-chancellor and sealing of the institution. A large crowd of students gathered, creating a tense situation. Police were deployed in significant numbers to prevent any untoward incidents. నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 రోజుల క్రితం ఈ యొక్క 50 మంది విద్యార్థుల దగ్గర ఈ రోజు మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. ఆ 50 మంది కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడి ఈ రోజు తమ భవిష్యత్తును ఖరాబ్ చేసుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కనబడతా ఉంది. ఈ యొక్క టెక్ మహీంద్రా యూనివర్సిటీలో యాజమాన్యాన్ని విద్యార్థి పరిషత్ ఒక ప్రశ్నిస్తా ఉంది. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటే మీరు లోపల ఏం చేస్తున్నారని చెప్పి యాజమాన్యాన్ని ఈ రోజు ఏబీవీపీ ప్రశ్నించడం జరుగుతా ఉంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీని ప్రతి ఒక్క విద్యార్థులను బ్లడ్ టెస్ట్ కు పంపించి అక్కడ జరుగుతున్నటువంటి లోతుగా పరిశీలించాలని చెప్పి ఈ రోజు ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క యూనివర్సిటీ ఈ యొక్క మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏబీవీపీ రద్దు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. టెక్ మహీంద్రా యూనివర్సిటీ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 రోజుల క్రితం ఈ యొక్క 50 మంది విద్యార్థుల దగ్గర ఈ రోజు మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. ఆ 50 మంది కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడి ఈ రోజు తమ భవిష్యత్తును ఖరాబ్ చేసుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కనబడతా ఉంది. ఈ యొక్క టెక్ మహీంద్రా యూనివర్సిటీలో యాజమాన్యాన్ని విద్యార్థి పరిషత్ ఒక ప్రశ్నిస్తా ఉంది. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటే మీరు లోపల ఏం చేస్తున్నారని చెప్పి యాజమాన్యాన్ని ఈ రోజు ఏబీవీపీ ప్రశ్నించడం జరుగుతా ఉంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీని ప్రతి ఒక్క విద్యార్థులను బ్లడ్ టెస్ట్ కు పంపించి అక్కడ జరుగుతున్నటువంటి లోతుగా పరిశీలించాలని చెప్పి ఈ రోజు ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క యూనివర్సిటీ ఈ యొక్క మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా గండిమైసమలో ఉన్నటువంటి మహేంద్ర యూనివర్సిటీ ముందు నిరసన నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనం మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర దాదాపు 15 సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల దగ్గర డ్రగ్స్ దొరకడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క క్యాంపస్ లో వీసీకి ఎందుకు లేదని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు వీసీ ఎందుకు స్పందించడం లేదు? ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ గానీ ఈ యొక్క యాజమాన్యం గానీ విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం పెట్టుకొని విద్యార్థులకు చదువు చెప్పడం లేదు. కాలేజ్ లో ఇంకా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థులు గాని ఇక్కడ ఉన్నటువంటి వీసీ పైన గాని మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించాలి. ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో వాటందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా గండిమైసమలో ఉన్నటువంటి మహేంద్ర యూనివర్సిటీ ముందు నిరసన నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనం మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర దాదాపు 15 సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల దగ్గర డ్రగ్స్ దొరకడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క క్యాంపస్ లో వీసీకి ఎందుకు లేదని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు వీసీ ఎందుకు స్పందించడం లేదు? ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ గానీ ఈ యొక్క యాజమాన్యం గానీ. And that's the end of the bulletin. Keep watching CVR News English.